వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఫరూక్. హోరహోరీగా నంద్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలు. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా హుస్సేన్ బాషా విజయం సాధించారు. మా ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దు అంటూ ప్రజలంతా తిరగబడాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఘన నివాళులు వారికి స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల శ్రీకృష్ణ ఆలయంలో చైత్రమాస పౌర్ణమి సందర్భంగా 12వ తేదీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. నంద్యాల బీసీల మహాత్ముడు మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను నెరవేరుద్దాం. బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రసాద్. మహానంది మండలంలో గత రాత్రి వీచిన ఈదురుగాలులకు వర్షానికి నేల కొరిగిన అరటి పంట ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్న ఆవేదన. నంద్యాలలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పీసీసీ డెలిగేట్ దాసరి చింతలయ్య. కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన జిల్లా సహకార అధికారి వెంకట సుబ్బయ్య. బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. స్థానిక పద్మావతి నగర్ ఆర్చి దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది అంటూ పూలే సేవలను గుర్తు చేసుకున్నారు. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాల సామాజిక ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, నంద్యాల ప్రజలకు అందరికీ జ్యోతిరావు గారి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు, పూలే గారి సాధన వల్లనే ఈరోజు మహిళలందరూ స్వతంత్రంగా, విద్యావంతులుగా, రాజకీయ రంగంలో ప్రతి దాంట్లో ముందున్నారంటే పూలే గారి చలువ వల్లనే. ఎందుకనంటే ఆ రోజు మహిళలకు విద్యతో పాటు అన్ని వసతులు ఉండాలని మొట్టమొదటిగా మహిళల కోసం విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసిన మహనీయులు పూలే గారు. అంతేకాకుండా వితంతువులకు కానీ పునర్వివాహాలు జరగాలి, అలాగే వితంతువులు చిన్న వయసులోనే భర్తలను పోగొట్టుకొని చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ కోసము, నిరాశ్రుల కోసము ఆశ్రమాలు ఏర్పాటు చేసి విద్యావంతులుగా తీర్చిదిచ్చిన మహనీయులు పూలే గారు. వారిని ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం కృషి చేస్తూ, మహిళలను గౌరవిస్తూ, మహిళా సమాజంలో మనమంతా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా?
మన భారతదేశంలో మహాత్ములుగా కొనియాడుతున్నటువంటి వారు ఇద్దరే వ్యక్తులు. ఒకరు గాంధీ మహాత్ములు, మరొకరు మన బీసీ ఆరాధ్య దైవమైనటువంటి జ్యోతిరావు పూలే గారు. వారి 198వ జయంతి ఈనాడు మనం జరుపుకోవడం చాలా విశేషం. అలాగే కూటమి ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే గారి జయంతిని ప్రోటోకాల్ చేసి కలెక్టర్ గారు అందరితో కూడా ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము. సీఎం గారికి మరియు మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మహిళా శ్రీ ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని అలనాడే జ్యోతిరావు పూలే గారు వారి భార్యను చదివించి స్త్రీ అన్ని రంగాల్లో ముందుండాలనేటువంటి విధంగా చాటి చెప్పినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. వారికి మనము ఎల్లవేళలా రుణపడి ఉంటామని, జ్యోతిరావు పూలే గారి ఆశయాలు మనము కొనసాగిద్దామని కోరుకుంటున్నాం. జోహార్ జ్యోతిరావు పూలే. ఉత్కంఠ పరిరకంగా న్యాయవాదులు ఎన్నికలు పెట్టడంలోని నంద్యాల బార్ అసోసియేషన్లో శుక్రవారం అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. అభ్యర్థుల గుండెల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోటీ ఎక్కువగా ఉండటంతో టెన్షన్ వాతావరణం కొనసాగింది. పోలీసుల పరిరక్షణలో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 418 ఓట్లు ఉండగా 389 ఓట్లు నమోదు కావడం జరిగింది. న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి తన ఓటును వినియోగించుకున్నారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బార్ అసోసియేషన్ పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపు ఓటమి సమానంగా చూడాలని, గెలుపొందిన వారు బార్ అసోసియేషన్లకు అభివృద్ధికి కృషి చేయాలని, వారికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు. అదేవిధంగా 3 గంటల నుండి 5 గంటల వరకు ఓటు లెక్కింపు చేశారు. గెలుపొందిన వారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీధర్ నాయక్, హుస్సేన్ బాషా, జనరల్ సెక్రటరీగా ఎంఆర్ కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీగా బాలు నాయక్, స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీగా చిన్న లింగమయ్యలు గెలుపొందడంతో పూలదండలతో వారిని ఘనంగా సత్కరిస్తూ కేరింతలు వేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని, నంద్యాల జిల్లాకు రావాల్సిన కోర్టు బెంచ్ కోసం కృషి చేస్తామని, న్యాయవాదులకు ఏ అవసరం వచ్చి మేము అండగా ఉంటామని తెలిపారు. నంద్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఓటింగ్ చేయడం జరిగింది. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎవరు గెలిచినా కూడా బార్ యొక్క విశిష్టతను కాపాడుతూ బార్ అసోసియేషన్ సభ్యుల యొక్క గౌరవాన్ని పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా గెలిచినా ఓడినా కూడా అందరూ కూడా సానుకూలంగా ఉంటూ ఒకరికొకరు పరస్పరంగా సహకరించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది కేవలం ఒకరోజు తాత్కాలికంగా మాత్రమే, మళ్ళీ అందరం కలిసి అన్ని చేసుకోవాలని చెప్పేసి నేను అందరి అడ్వకేట్లను కూడా కోరుచున్నాను. ఎవరు ఎటువంటి మనస్పర్ధలు ఇంకోటి పెట్టుకోకూడదు. కాబట్టి ఈరోజు నాకు జరిగిన ఎలక్షన్లలో మా నంద్యాల బార్ అసోసియేషన్ సభ్యులు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడంతో మా యొక్క ఆ బార్ అసోసియేషన్ సభ్యులందరి నేను ఎవరు ఓటేశారు ఎవరు వేయలేదనేది ఆలోచించకుండా అందరినీ కలుపుకొని అందరూ మన మిత్రులు, మన సీనియర్లు, మన జూనియర్లు, తర్వాత అంతా మన అడ్వకేట్స్ కాబట్టి మన అడ్వకేట్ కమ్యూనిటీ కోసం నేను పాటుపడతాను. మన యొక్క సీనియర్ల సలహా మేరకు మరియు మా యొక్క కమిటీ ఉమ్మడి నిర్ణయాల మేరకు ఏ నిర్ణయమైనా కానీ తీసుకొని ముందుకెళ్తాను. ఈ యొక్క అసోసియేషన్ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా, ఒడిదుడుకు లేకుండా మంచిగా అందరినీ కలుపుకొని చేస్తానని చెప్పి. ఈరోజు మా నంద్యాల బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో నేను జనరల్ సెక్రటరీగా నిలబడినందుకు మా తోటి న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరూ నన్ను ఈరోజు అత్యధిక మెజార్టీతో ప్రేమాభిమానంతో గెలిపించి ఈరోజు నాకు ఒక మంచి బాధ్యత అప్పచెప్పినారు. నేను ఈ సంవత్సరం అంతా మా కమిటీకి అనుగుణంగా అందరితో సమన్వయంగా మాకు రావాల్సినవి, నంద్యాలకు రావాల్సినవి చాలా ఉన్నాయి మన కోర్టుకు. అవన్నీ మేము అమరావతి నుంచి పోయి హైకోర్టు నుంచి సాధించుకొని మా బాడీ అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మా ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దు అంటూ ప్రజలంతా తిరగబడాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్ల బిగించడానికి తీవ్రంగా వ్యతిరేకించిన పగలగొట్టండి, విరగగొట్టండి, తిరగబడండి అని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసిన ఆర్థిక మంత్రి
పయ్యావుల కేశవ్ నేడు అధికారంలోకి వచ్చిన స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించడం లేదని, మోడీ చెప్పింది వేదంగా భావించి అదానీ సంస్థ సేకితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం లేదని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ మా ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దు, కరెంటు ఛార్జీలు తగ్గించండి అంటూ వేసిన స్టిక్కర్లను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహులు, కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగం, సీనియర్ నాయకులు తోట మద్దులు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు మాట్లాడిన మాటలను ప్రజలంతా నమ్మి గెలిపిస్తే ఎన్నికల తర్వాత ప్రజలకు నెత్తిన చటగోపం పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయకపోగా అదానీతో అవినీతికి 1550 కోట్లు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు లేవని అన్నారు. ఎన్నికలలో ఎక్కడ బహిరంగ సభలో కానీ ప్రచార యాత్రలో మాట్లాడిన మాటలు ప్రజలకు తెలుసని, నేడు వాటిని విస్మరించి ప్రజలపైన భారం వేయడమే పనిగా పెట్టుకుని నేడు గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలు చాలా బాగున్నాయని చెప్పడం ప్రజలను మోసగించడమేనని తెలిపారు. సిపిఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు, కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సెకీ ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పన్నాడు. ప్రజలపైన 1,00,000 కోట్లకు పైగా భారాలు వేయబోతున్నాడు. కాబట్టి స్మార్ట్ మీటర్లు కూడా వేస్తే ప్రజలపైన అదనపు భారము వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్మార్ట్ మీటర్లను పూర్తిగా రద్దు చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వీళ్ళందరూ కలిసి కూడా స్మార్ట్ మీటర్లను ఎవరైనా బిగించడానికి వస్తే పగలగొట్టండి, విరగొట్టండి, వాళ్ళని ఇంటికి రాకుండా ఎదురుదాడి చేయండి అని చెప్పేసి ప్రజలకు పిలిపించినారు. ఎన్నికల తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్లను బిగించుకోండి అని చెప్పేసేటువంటి రీతిలో ఈరోజు కుట్ర పన్నుతున్నారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించుకున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. 5,000 రూపాయలు వచ్చేటువంటిది 10,000కు పైగా 12,000 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 500 రూపాయలు వచ్చేది 1,500 రూపాయలు వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు కూడా వాపోతున్నారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు దాదాపుగా నంద్యాల పట్టణంలో అన్ని వ్యాపార సముదాయాలకు, చిన్న చిన్న దుకాణాలకు కూడా బిగించినారు. ఇప్పుడు మళ్ళీ ఇంటింటికి బిగించడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. కొన్ని చోట్ల బిగించినారు. వాటిని వద్దని చెప్పేసి ప్రజలు తిరగబడాలి, లేకుంటే కరెంటు ఛార్జీల భారం పెద్ద ఎత్తున పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ మేము చెప్పదలుచుకుంది ప్రజలందరికీ ఒకటే పిలుపునిస్తున్నాం. స్మార్ట్ మీటర్లు మా ఇంటికి వద్దు, ఉన్న మీటర్లు మాకు చాలు, కరెంటు ఛార్జీలు తగ్గించాలి అని చెప్పేసేటువంటి రీతిలో ఈరోజు ప్రజలందరూ తిరగబడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాష్ట్ర కమిటీ ప్రచురించినటువంటి స్టిక్కర్లను విడుదల చేయడం జరుగుతుంది. స్మార్ట్ మీటర్లకు సంబంధించి గత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం సికి ఒప్పందంలో భాగంగా సుమారు 1,750 కోట్ల రూపాయలను లంచంగా తీసుకుని ఈ ఒప్పందానికి ఆయన వచ్చాడనేది ఆ రోజు పత్రికలు ఘోషించాయి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, వీళ్ళందరూ ఆ రోజు స్మార్ట్ మీటర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పిలిపించారు. ఉపన్యాసం చెప్పిన చోటల్లా ఈ యొక్క స్మార్ట్ మీటర్ల అంశాన్ని జోడించడమే కాదు, ఈ 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు ఆదాని ద్వారా, ఇది అమెరికాలో కేసు కూడా ఉంది అనేది ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరిగింది. మరి ఆ రోజు చెప్పినటువంటి మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మర్చిపోయారు అని అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ యొక్క ఒత్తిడికి బలైపోయి నోరు మెదపలేని పరిస్థితి ఈ ముగ్గురికి వచ్చింది అనేది ప్రజానీకం ఈరోజు అర్థం చేసుకుంది. దళితులు, మహిళలు, ఇతర వెనుకబడిన వర్గాల అభ్యున్నతకి కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పులే గొప్ప సంఘ సంస్కృతాన్ని ఆయన అడుగుచాడలే స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజాకుమారి అన్నారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు బాపులే 199వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే కులమత వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన
మహనీయ వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. 1848లో ఆడపిల్లల విద్యాభ్యాసం కోసం ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి పాఠశాలను ప్రారంభించారు. ఆడపిల్లలకు మంచి చదువు అందిస్తే తన కోసమే కాదు తన కుటుంబ సభ్యులందరినీ విద్యావంతుల్ని చేసే బాధ్యత తీసుకుంటుందనే ఉద్దేశంతోనే ఆనాడే ఆడపిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన సతీమణితో కలిసి మహిళా విద్యా వ్యవస్థకు పునాది వేశారన్నారు. ఆడపిల్లల చదువుకు శ్రీకారం చుట్టి అనేక గ్రంథాలు రచించారని, ఆ పుస్తకాలన్నీ విద్యార్థులు అభ్యసిస్తే మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రమణయ్య గౌడ్, శ్రీనివాసులు, పులికొండయ్య, గుర్రప్ప, పృథ్వీరాజ్ యాదవ్, గురం లక్ష్మి, విజయ్ గౌరి, జిల్లెళ్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జ్యోతిబా పూలే వారి జయంతోత్సవంని మనం జరుపుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారిని మనం గుర్తు పెట్టుకుని భావితరాలకి వారు ఇచ్చిన మెసేజ్ పంచాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాము. అంటే వారి గురించి ఒక్కసారి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ గొప్ప సంఘ సంస్కర్త, కుల మత వర్గ విభేదాలు ఉండకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటాం, కానీ ఆచరణలో పెట్టడం అసాధ్యం అవుతుంది. కానీ అది సాధ్యం చేసిన వ్యక్తి జ్యోతిబా పూలే వారు. తర్వాత 1848లోనే ఆడపిల్లలకి ఒక స్కూల్ పెట్టారు వారి భార్యతో కలిసి, సావిత్రిబా పూలే గారితో కలిసి. అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్లకి మంచి చదువు కానీ ఇస్తే తనంతట తాను మంచి ఉన్నత స్థితిలో ఉండడమే కాదు, తన కుటుంబాన్ని అలాగే సొసైటీని కూడా స్ఫూర్తిదాయకంగా మార్చగలిగే శక్తి ఉంటుంది అన్న ఆలోచనతో అప్పటి నుంచే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉమెన్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ని చాలా ఎంకరేజ్ చేశారు. వారి పబ్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో స్కూల్లో, కాలేజెస్లో వాళ్ళందరూ కూడా ఆ బుక్స్ని చదివితే మరిన్ని విషయాలు వారికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మనము ఇక్కడ పూలదండతో వారికి నివాళులు అర్పించాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ ఆలయం నందు చైత్రమాస పౌర్ణమి సందర్భంగా ఆలయంలో శనివారం సాయంత్రం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ భగవాన్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీకృష్ణ. రేపు శనివారం 12వ తారీఖు శ్రీ సీతారాముల వారి కళ్యాణము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా కోరుచున్నాము. శ్రీరామనవమి పండుగ తరువాత వచ్చే పౌర్ణమికి ఇక్కడ పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం చేయడం జరుగుతుంది. కావున భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. కళ్యాణం అనంతరం తీర్థప్రసాదములు ఏర్పాటు చేయడమైనది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీ శ్రీకృష్ణ వందే జగద్గురు. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో శ్రీరాముల నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవము భక్తులకు శుభాకాంక్షలు. 12/4/2025 తేదీన సాయంత్రం 6 గంటలకు సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి యాదవల్లి కార్తికేయ స్వామి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నంద్యాల పరిసర ప్రాంతం నుండి హిందువులు సోదరీమణులు, యాదవ సోదరీమణులు అందరికీ ఆహ్వానమే. నంద్యాల పరిసర ప్రాంతం నుండి అందరికీ ఆహ్వానమే. ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం 6 గంటల నుండి ప్రారంభమును అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం.
కృష్ణం వందే జగద్గురు కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామ ప్రజలకు, నంద్యాల పద్మావతి నగరంలో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం నందు శ్రీరామనవమి తరువాత వచ్చే పౌర్ణమికి యథావిధంగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము ప్రతి సంవత్సరము. అలాగనే రేపు 12/4/25 తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు సీతారాముల వారి కళ్యాణం ఏర్పాటు చేయడం అయింది. ఇది ప్రతి సంవత్సరం పౌర్ణమి చేస్తున్నాం కాబట్టి అదే విధంగా మేము చేస్తున్నాము. నంద్యాలలో ఎక్కడ జరగదు, కృష్ణ దేవాలయంలోనే జరుగుతుంటది కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ వచ్చేసి ఈ కళ్యాణాన్ని వీక్షించి ఇక్కడ 6 నుంచి 10 గంటలకు జరిగే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా వీక్షించి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మాకు సిటీ కేబుల్ యాజమాన్యం అయితేమి, విలేకరులు అయితేమి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయితే అందరూ వచ్చేసి ఈ ప్రత్యక్ష ప్రచారాన్ని మీ ద్వారా 10 మందికి తెలియపరిచి వచ్చే భక్తులకు మన దేవాలయ విశిష్టత కూడా మనం తెలియపరిచి వచ్చిన వారందరికీ ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమం అంతా మా దేవాలయ ప్రధాన అర్చకులు యాదవల్లి కార్తికేయ శర్మ, దీపక్ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇది టోటల్ గా శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అందరూ హిందూ భక్తులు, శ్రీకృష్ణ భక్తులు, దేవాలయానికి సహకరించిన భక్తులు, యాదవ సోదరి సోదరులకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తూ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. హరే. నంద్యాల పద్మావతి నగర్ నందు నంద్యాల జిల్లా కలెక్టర్ జిల్లా రాజకుమారి మరియు మంత్రి ఎన్ఎండి ఫరూక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బీసీ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమం సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్ ఆదేశాలతో ఉప అధ్యక్షులు కుమ్మరి ప్రసాద్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పృథ్వీరాజు యాదవ్, యువజన విభాగం ఉప అధ్యక్షులు కుమ్మరి మధు, మురళి కార్యదర్శి దస్తగిరి మరియు ఇతర మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు నాయకులు, జాతీయ బీసీ సంక్షేమం సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి చెందాలని సమాజంలో తన జీవితాన్ని అర్పితం చేసిన మహా నాయకుడు, మహానుభావుడు జయంతి పురస్కరించుకుని బీసీల యొక్క డిమాండ్లైన చట్టసభల్లో రిజర్వేషన్లు, కులగణన, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, విద్యార్థులకు సన్నబియ్యం మొదలగు అంశాలపై ఈ సందర్భంగా కోరడం జరిగింది. ప్రసన్న వాయిస్ సార్ కిందకి రన్నాడు పైకి, నువ్వు పైన ఉంటాం మేము కింద ఉంటాం. మహానీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీసీ నాయకులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులకు, జిల్లా యంత్రాంగానికి, జాతీయ బీసీ సంక్షేమం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతదేశ చరిత్రలో అంటరాంతరం, కుల వ్యవస్థ గురించి స్త్రీ విద్య, స్త్రీ సాధికారత కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారి జయంతిని అందరం కలిసి జరుపుకోవడం ఈరోజు ఆనందంగా ఉంది. సమాజంలో కులాల పేరుతో తరతరాలుగా అణగదొక్కబడినటువంటి వారిని అభివృద్ధి కోసము, వారి హక్కుల కోసము, సాధికారత కోసము పాటుపడిన గొప్ప మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఇదే సమాజంలో స్త్రీకి సగభాగం ఉండాలని చెప్పి, సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో తన భార్యను చదివించి దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిరావు పూలే గారిది. తన జీవిత చరిత్రలో ఒక ఉదాహరణ, ఆయన 21 సంవత్సరాల వయసులో తన తోటి స్నేహితుడు వివాహానికి వెళ్ళినటువంటి జ్యోతిరావు పూలే గారు బ్రాహ్మణ కులానికి చెందిన వారితో అంతరాంతరానికి గురయ్యి ఈ వ్యవస్థపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి నాయకుల అడుగుజాడలో మనం నడుస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తూ మనం కూడా ఈ సమాజంలో ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండి ప్రోత్సహించి నడవాలని చెప్పి, అలాగే ఈ కార్యక్రమంలో చేసినటువంటి నాయకులందరూ కూడా గట్టిగా పనిచేయాలని కోరుకుంటూ, ఈ నంద్యాల జిల్లా కలెక్టర్ గారు, మినిస్టర్ ఫరూక్ సార్ గారి ఆధ్వర్యంలో బీసీల కోసము, బీసీ భవనం కోసము 60 సెంట్లు స్థలం ప్రపోజల్ పెట్టాము. కలెక్టర్ గారు స్పందించి అది మాకు ప్రపోజల్ ఓకే చేయడం జరిగింది. త్వరలో మాకు బీసీ భవనానికి స్థలం కూడా మాకు హ్యాండ్ అవుట్ చేస్తామని చెప్పారు.
నెక్స్ట్ జయంతి లోపల మేము భవనం నిర్మాణం కూడా చేసుకోగలుగుతామని చెప్పి భావిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆనాడు బలహీనులను అణిసివేస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఈ సమాజంలో బతకాలి, కేవలం కొంతమంది పెత్తందారులు కుల దురహంకారులు మాత్రమే ఈ దేశంలో బతకాల్సినటువంటి అవసరం లేదు, అందరూ కూడా పుట్టినటువంటి ప్రతి వాడు కూడా బ్రతకాలనే ఉద్దేశంతో ఆ రోజే మరి విద్య అందరికి అందాలి, ఈ విద్యాభ్యాసం ద్వారా మరి అందరూ కూడా అభివృద్ధి చెంది ఈ సమాజంలో వారు కూడా బ్రతికేదానికి మంచి మార్గంలో నడిచేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తన భార్యను కూడా మరి చదువురాని ఆమె కూడా చదువు నేర్పించి ఈ దేశంలో అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఆనాడే విద్యను బోధించినటువంటి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలమంతా కలిసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ ఉత్సవాన్ని చేస్తున్నందుకు బీసీ సంక్షేమ సంఘంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై బీసీ, జై పూలే. మహానంది మండలంలో గత రాత్రి వీచిన ఈదురు గాలులకు వర్షానికి చేతికొచ్చిన అరటి పంట నేల కొరిగింది. సంవత్సర కాలంలో 2 సార్లు పంట నష్టం జరగడంతో వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కనీసం స్పందించడం లేదంటూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట నష్టం అందించిన రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రెడ్ అరటి ఏదో రేట్ ఎక్కువ అని ఆశపడి మేము వేసుకున్నాము. దీన్ని చిన్నప్పటి నుంచి సాక్కుంటా ఉన్నాము. సాక్కుంటూ వచ్చే పోయిన సంవత్సరం ఇట్లనే అంత నోటికాడికి వచ్చినాక గాలి వచ్చి పడిపోయినా కానీ మేము ఇట్లా ఫోటో అన్ని చేసి పంపించినా కానీ మాకు ఏమి 10 రూపాయలు రాలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పూర నోటికాడికి వచ్చినాక అంతా పడిపోయింది, నేలమట్టం అయిపోయింది. ఇట్లా ఎన్నిసార్లు మేము ఇట్లా నష్టపోయినా కానీ మాకు ప్రభుత్వం అనేది ఎప్పుడూ ఆదరకలేదు మమ్మల్ని. ఏం చేయాలి? నంద్యాల జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన పీసీసీ డెలిగేటి దాసరి చింతలయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక భారత సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ధోరణకు కృషి చేశారు. 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్య శోధక్ సమాజ సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ను ఏర్పాటు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాంగ్రేజ్లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ డెలిగేట్ మెంబర్, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి చింతలయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు హామదు, అబ్రహం, శ్రీనివాసులు, శంకర్, సలాం, పుల్లయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మారావు జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాము. మరియు ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు బలుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. ఆనాడు నిరాక్షరాస్యత ఎక్కువగా ఉన్న టైంలో ఆయన ఇంటి నుంచే బిగించేసి ఆయన శ్రీమతి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని టీచర్గా చేసి ఆయన విద్యాభ్యాసం నేర్పించి టీచర్గా చేసి ఎంతో మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీల హాస్టళ్లు కూడా నిర్మించి ఆ రోజు చాలా కృషి చేసినటువంటి వ్యక్తి. నేటికి ఆయన చూపిన బాటలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా నడుస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఈ ఆయన జయంతి చేయడం చాలా గర్వించదగిన విషయము, ఆనందించదగిన విషయము. అలాగే ఇంకొక సుదినం ఏమంటే రేపు జనవరి ఈ నెల 14వ తేదీ మహాత్మా గాంధీ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు బొమ్మసత్రం దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి ముసుగుతో కూడుకున్న విగ్రహాన్ని ఈరోజు ఈ యొక్క అధికారులకు అయితేనేమి, తర్వాత ఇప్పుడున్న పాలక పక్షానికి, ప్రతిపక్షాలకు అందరికీ, అలాగే ఆ రోజు ఉన్నటువంటి ఎంతో ఉద్యమాలు చేసి సంఘాలన్నీ కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో 14వ తేదీ స్థాపించడం చాలా ఆనందదాయకంగా ఉంది అని చెప్పి
తెలియజేసుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 భాగంగా కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ మరియు సాయంత్రం హాస్పిటల్స్ సంయుక్త సహకారంతో బేతంచెర్ల పట్టణంలో కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ బేతంచెర్ల శాఖ నందు ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా సహకార అధికారి ఎం వెంకట సుబ్బయ్య, రోటరీ క్లబ్ అధ్యక్షులు ఏ వీరారెడ్డి, బేతంచెర్ల ప్రముఖ పారిశ్రామికవేత్త ఈఎస్ మారుతి కృష్ణన్, నంద్యాల జిల్లా సహకార విద్యాధికారి ఎన్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. మరియు కోవెలకుంట్లలో కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ సముద్రాల శ్రీనివాసరావు, సిఇఓ సివి కృష్ణమూర్తి, బ్యాంకు మేనేజర్ సతీష్ కుమార్ మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈ మెడికల్ క్యాంపుకు దాదాపు 100 మంది పట్టణ ప్రజలు హాజరై తమ ఆరోగ్య పరీక్షలను చేయించుకోవడం జరిగినది. ఈ మెడికల్ క్యాంపుకు విచ్చేసిన డాక్టర్లు ఈ క్యాంపుకు హాజరైన ప్రజలకు వివరంగా తమ ఆరోగ్య పరిస్థితిని తెలియజేయడం జరిగింది. ఆరోగ్యంగా ఉండుటకు గాను డాక్టర్లు సలహాలు అందజేశారు. పరీక్షల్లో తీవ్రతగా ఉన్న గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్న వారిని శాంతిరామ్ హాస్పిటల్ నందు ఉచిత ఆపరేషన్ మందులు అందించబడును అని శాంతిరామ్ హాస్పిటల్ డాక్టర్ షావలి తెలియజేశారు. కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి ఈ 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా డిక్లేర్ చేసింది. అంటే కోఆపరేటివ్స్ గుండా ఏమైనా మనం సాధించగలము. సో ఉన్నతంగా ఎదిగేదానికి పెద్ద అవకాశాలు ఉన్నాయి. సో కోఆపరేటివ్స్ని మరింత బలోపేతం చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ జనవరి నుంచి ఒక్కొక్క నెల ఒక్కొక్క యాక్టివిటీస్ చేపడుతున్నాము. ముఖ్యంగా ఏప్రిల్ నెల మాసంలో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ బ్యాంక్స్ కానీ ఇట్లా హెల్త్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ కోవెలకుంట్ల ప్లస్ ఈ బేతంచెర్ల వారు బేతంచెర్లలో ఇట్లా పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క మెంబర్లకు రకరకాల సేవలు కూడా అందిస్తున్నారు. ఎంతసేపు వాళ్ళు బ్యాంక్కి పెట్టి వడ్డీకి లోన్లు ఇవ్వడము అనేదే కాకుండా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద రకరకాల చేపట్టాలి. ప్రజల కోసం వాళ్ళ మెంబర్ల కోసం మంచి సేవలు అయితే అందించాలి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ అందిస్తున్నారు. సో ఒక్కసారి మనం కూడా చూద్దాము కల్లారా వీళ్ళు చేసే సేవలను అని చెప్పి రావడం జరిగింది. ఇంకా ప్రజలు కూడా మార్నింగే కాబట్టి తక్కువ మంది సోఫార్ ఉపయోగించుకున్నారు. సాయంత్రం వరకు వీళ్ళంతా ఉంటారు కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ బేతంచెర్ల గ్రామ ప్రజలను కోరుతున్నాను. థ్యాంక్ యూ. కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించుతున్న ఈ మెడికల్ క్యాంపుకు ప్రారంభోత్సవానికి విచ్చేసిన డిసిఓ గారికి ముందుగా స్వాగతం చెప్తున్నాము. ముఖ్యంగా ఈరోజు వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్, ఇది అంతర్జాతీయ సహకార సంవత్సరం. దాంట్లో భాగంగా మన సార్ డైరెక్ట్ చేశారు సార్ వాళ్ళు, ఇది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందగా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా మీరు కూడా ఒక ప్రజలకు సౌకర్యంగా ఒక మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయండి అన్న దాని ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. మేము ప్రజలంతా కోరుకునేది ఏమంటే ఈ సౌకర్యాన్ని సాయంత్రం వరకు ఉంటుంది, అందరూ వాడుకోండి. ఏం తొందర ఏం లేదు, బాగా నిదానంగా కూర్చొని టెస్టులు చేయించుకొని మీ ఆరోగ్య పరిస్థితి ఏమి డాక్టర్ల ద్వారా బాగా ధృవీకరించుకోండి. ఎందుకంటే మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, అవి ఉంటాయి ఏం ఒకటి ఏదైనా ఒక టెస్ట్ చేసుకున్నంత మాత్రమే ఫియర్ కావాలి పనిలే. మనం దేనికి టెస్ట్ చేయించుకుంటున్నాము, మన దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లాన్ని తీసిపారే. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నంద్యాల మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఫరూక్. హోరహోరీగా నంద్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలు. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా హుస్సేన్ బాషా విజయం సాధించారు. మా ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దు అంటూ ప్రజలంతా తిరగబడాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఘన నివాళులు వారికి స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి.
శ్రీ కృష్ణ ఆలయంలో చైత్రమాస పౌర్ణమి సందర్భంగా 12వ తేదీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. నంద్యాల బీసీల మహాత్ముడు మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను నెరవేరుద్దాం. బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రసాద్. మహానంది మండలంలో గత రాత్రి వీచిన ఈదురుగాలులకు వర్షానికి నేలకొరిగిన అరటి పంట ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్న ఆవేదన. నంద్యాలలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పీసీసీ డెలికేటి దాసరి చింతలయ్య. కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన జిల్లా సహకార అధికారి వెంకట సుబ్బయ్య. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.